ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్ అడ్మిషన్స్ తీసుకున్న స్టూడెంట్స్ కోసం ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయబోతున్నాం. ఈ ప్రోగ్రామ్ 20 డేస్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే బ్రిడ్జ్ కోర్స్ టు బీటెక్. ఇప్పటిదాకా ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏ బ్రాంచ్ తీసుకున్నా సరే, అంటే సిఎస్సి స్టూడెంట్స్ అయితే ఎస్పెషల్లీ వాళ్ళు సిఎస్సి సబ్జెక్ట్స్ చదవబోతారు, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్. ఈసీ వాళ్ళైనా వాళ్ళ కోర్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతారు. ఈ ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్కి ట్రాన్సిషన్ అవ్వటానికి ఎక్కడో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఏంటంటే వాళ్లకు ఒక బేసిక్ ఫండమెంటల్స్, అంటే కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ కానీ, పైథాన్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ కానీ, లేకపోతే క్లౌడ్ లాంటి ఒక అవేర్నెస్ కానీ, ఇలా చాలా విషయాల్లో వాళ్ళకు ఒక గ్యాప్ ఉండటం వలన వాళ్ళు డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళినప్పుడు కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ పోగొట్టడానికి ఇప్పుడు యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం ఆగస్టు 15 నుంచి కాలేజీలు స్టార్ట్ అవబోతున్నాయి. వీళ్ళు జూన్లో కానీ జూలైలో కానీ స్టూడెంట్స్కి చాలా ఫ్రీ టైం ఉంటుంది. సో ఈ ఫ్రీ టైంలో వాళ్ళు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో క్వాలిటీ థాట్ తరపు నుంచి బ్రిడ్జ్ కోర్స్ టు బీటెక్ అనేది లాంచ్ చేస్తున్నాం. ఈ బ్రిడ్జ్ కోర్స్ టు బీటెక్ అనే ప్రోగ్రామ్ జూన్ 13న స్టార్ట్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ కోర్స్ టు బీటెక్ ఎవ్రీడే ఒక 3 అవర్స్ ఉంటుంది. 1.5 అవర్ ఏమో వాళ్ళకు ఒక టెక్నికల్ కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ ఇస్తాం. 1.5 అవర్ వాళ్ళ యొక్క సాఫ్ట్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లేకపోతే వాళ్ళకి ఒక బేసిక్ అవేర్నెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎవ్రీడే 3 అవర్స్ 20 డేస్ ఒక 60 అవర్స్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది ఎక్స్క్లూజివ్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ బీటెక్లోకి వెళ్లే ముందు నేర్చుకోవాలి ఇది. సో ఇది నేర్చుకోవటం వలన వాళ్ళు డే 1 నుంచి వాళ్ళు ఒక బీటెక్ స్టార్ట్ అయిన డే 1 నుంచి కూడా వాళ్ళ ప్రొడక్టివిటీ కానీ, వాళ్ళు అర్థం చేసుకునే విధానం కానీ బెటర్గా ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ అనేది చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ కెరీర్ గైడెన్స్లో నాతో ఇంటరాక్ట్ అయ్యి, సో వాళ్ళకి అసలు ఆ స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాత ఇలాంటి ప్రోగ్రామ్ ఉంటుందనే ఆలోచన కొంతమంది పేరెంట్స్ కూడా సలహా ఇవ్వడం జరిగింది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ బ్రిడ్జ్ కోర్స్ టు బీటెక్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అలాగే బ్రిడ్జ్ కోర్స్ టు బీటెక్ అనే ప్రోగ్రామ్ అందరికీ ఎఫర్డబుల్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ 60 అవర్స్ ప్రోగ్రామ్ని 5000కే క్వాలిటీ థాట్ ఆఫర్ చేస్తుంది. ఈ బ్రిడ్జ్ కోర్స్ టు బీటెక్ 60 అవర్స్ ప్రోగ్రాంలో వాళ్ళు ఏం నేర్చుకుంటారు, వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే ఫస్ట్ వీక్ అంతా కూడా వీళ్ళకి ఒక ఇండక్షన్ ప్రోగ్రామ్ లాగా అసలు వీళ్ళకి కంప్యూటర్ సైన్స్కి ఇంట్రొడక్షన్ నేర్పిస్తాం. అంటే కంప్యూటర్ సైన్స్ అంటే ఏంటి, కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ కానీ, అట్లాగే లైక్ ఊప్స్ కాన్సెప్ట్స్ కానీ, ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అనేవి ఒక ఫస్ట్ వీక్ ఉంటుంది. వన్స్ వాళ్ళకి ఈ బేసిక్ ఇంట్రొడక్షన్ అర్థమైన తర్వాత సెకండ్ వీక్లో మనం వీళ్ళకి స్టార్ట్ చేయబోయేటటువంటి కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేస్తాను నేను. కాన్సెప్ట్స్ అంటే ఎస్పెషల్లీ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్, డేటా స్ట్రక్చర్స్, ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్, డేటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్స్ విత్ పైథాన్ అనేది సెకండ్, థర్డ్ ఈ 2 వీక్స్ కూడా వాళ్ళు మెయిన్ ఫోకస్ చేసేది ఏంటంటే ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ని నేర్చుకుంటారు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి బీటెక్ అయిపోయిన తర్వాత కూడా ప్రోగ్రామింగ్ రావట్లేదు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివి బీటెక్ అయిపోయి 4 ఇయర్స్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామింగ్ కోర్సెస్ నేర్చుకుని కోడింగ్ రాని వాళ్ళు చాలా వేలల్లో ఉన్నారు. సో ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి సెకండ్ వీక్ అండ్ థర్డ్ వీక్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ మీద అవగాహన ఇవ్వడం జరుగుతుంది. 4th వీక్ వచ్చేటప్పటికి వీళ్ళకి కంప్లీట్గా ఒక యూఐ డెవలప్మెంట్, అంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ విత్ జావా స్క్రిప్ట్, అలాగే కొన్ని అడ్వాన్స్డ్ టాపిక్స్, అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవేర్నెస్, అలాగే సో డేటా సైన్స్ అవేర్నెస్, ఐఓటీ అవేర్నెస్, సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్, బ్లాక్ చైన్ అవేర్నెస్, వీటి యొక్క అవగాహన, అంటే వాటిలో వీళ్ళు ఎక్స్పర్ట్స్ ఎవరు, వాళ్ళు ఇంట్రొడక్షన్ నేర్చుకుంటారు, అవేర్నెస్ తెలుస్తుంది, వాళ్ళకి కాన్సెప్ట్స్ తెలుస్తాయి, వాటిని వాడి ఎలాంటి యూజ్ కేసెస్ ఇంప్లిమెంట్ చేయాలో ఒక ఐడియా వస్తుంది. సో ఇది మొత్తం మనకి ఈ 4 వీక్స్ వస్తాయి మనకి, అంటే 20 డేస్ మండే టు ఫ్రైడే 4 వీక్స్ వస్తాయి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, చాలామంది స్టూడెంట్స్కి వాళ్ళు బీటెక్లోకి వెళ్తున్నారంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ చాలా హైలో ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, స్టేజ్ ఫియర్ ఉండకూడదు, అలాగే వాళ్ళు ఒక రకమైన అంటే ఒక గ్రూప్ డిస్కషన్లో పెడితే మాట్లాడగలగాలి, ఇవన్నీ సాఫ్ట్ స్కిల్స్లో ఉంటుంది. సో డైలీ 3 అవర్స్ 20 డేస్ అంటే 4 వీక్స్ ప్రోగ్రామ్. సో 60 అవర్స్ ప్రోగ్రాంలో టెక్నాలజీ అవేర్నెస్ వస్తుంది, అలాగే కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ తెలుసుకుంటారు వాళ్ళు,
అట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇంటర్మీడియట్ అయిన స్టూడెంట్స్కి ఇది వాళ్ళ ఒక గ్యాప్ ఉంటుంది. డైరెక్ట్గా బీటెక్ వెళ్ళే ముందు ఈ బ్రిడ్జ్ అనేది ఈ బ్రిడ్జ్ కోర్స్ టు బీటెక్ అనేది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అలాగే ఈ 20 days ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత సో బ్రిడ్జ్ కోర్స్ టు బీటెక్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సో ఒక సర్టిఫికేషన్ కూడా క్వాలిటీ థాట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సర్టిఫికేషన్లో చాలా క్లియర్గా వాళ్ళు ఈ 20 days ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు. ఆ 20 days ప్రోగ్రాంలో వాళ్ళని ఎగ్జామిన్ చేసి మనం సో వాళ్ళకు ఒక కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్ సర్టిఫికేషన్ అనేది క్వాలిటీ థాట్ నుంచి ఇష్యూ చేస్తాం. అలాగే ఈ 20 daysలో కూడా వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే ఫ్యాకల్టీ అంతా కూడా అమీర్పేట్లో లాస్ట్ 15 years నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కొన్ని వేల మందిని ట్రైన్ చేసిన వాళ్ళు. ఎందుకంటే బీటెక్ సిఎస్సి తీసుకుని బీటెక్ ఏఐఎంఎల్, బీటెక్ డేటా సైన్స్, బీటెక్ సైబర్ సెక్యూరిటీ, బీటెక్ బ్లాక్ చైన్ ఇట్లా మీరు బీటెక్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకుంటారు. డే 1 నుంచి వెళ్ళి అక్కడ అర్థం చేసుకోవాలి అంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మేము గత 15 yearsగా అమీర్పేట్లో మాస్టర్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో కొన్ని వందల మందికి వాళ్ళు కొన్ని వేల మందికి అర్థమయ్యే విధంగా చాలా ఈజీగా ప్రోగ్రామింగ్ని సో టఫ్ టాపిక్స్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో కాంప్లెక్స్ టాపిక్స్ని చాలా ఈజీగా అర్థమయ్యే ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అనేవి కండక్ట్ చేపిస్తున్నాం. సో చాలా సీనియర్ మోస్ట్ మాస్టర్ ట్రైనర్స్ మీకు క్లాస్ తీసుకుంటారు. అలాగే ఎవరైతే మీరు ఈ ప్రోగ్రామ్ బ్రిడ్జ్ కోర్స్ టు బీటెక్ వస్తారో వాళ్ళు డైరెక్ట్గా మాతో ఇంటరాక్ట్ అవుతారు. కాబట్టి కాలేజ్ సెలక్షన్ విషయంలో కానీ బ్రాంచ్ సెలక్షన్ విషయంలో కానీ బీటెక్ వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వడం విషయంలో కూడా వాళ్ళకి బెటర్ గైడెన్స్ అనేది దొరుకుతుంది. ఎవరైతే బ్రిడ్జ్ కోర్స్ టు బీటెక్ రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో సో దీని మీద మనం మల్టిపుల్ బ్యాచెస్ కండక్ట్ చేస్తున్నాం. మీ అవైలబుల్ టైమ్ స్లాట్స్ని బట్టి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. అలాగే సో ఈ బ్రిడ్జ్ కోర్స్ టు బీటెక్ క్లాసెస్ అనేవి ఎవ్రీడే 3 hours ఉంటాయి. మీరు ఆఫ్లైన్ అంటే హైదరాబాద్లో ఉంటే అమీర్పేట వచ్చి నేర్చుకోవచ్చు, లేదా మీరు ఆన్లైన్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో మీరు ఆన్లైన్లో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు మీకు జూమ్ క్లాసెస్ ద్వారా ఈ కోర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది మీతో. ఇదేమి వీడియో రికార్డింగ్ క్లాసెస్ కాదు, లైవ్ క్లాసెస్ ఉంటుంది. ప్రిఫరబుల్ ఏంటంటే ఆఫ్లైన్ వచ్చి నేర్చుకుంటే మీరు ఫ్యాకల్టీతో మాట్లాడవచ్చు. సో అలా కాదు మీరు వేరే డిస్ట్రిక్ట్స్లో ఉన్నారనుకున్నప్పుడు ఆన్లైన్లో కూడా ఈ క్లాసెస్ నేర్చుకోవచ్చు. అలాగే ఈ క్లాసెస్ కూడా ఎవ్రీడే 3 hours ఉంటుంది. సో మీరు స్టూడెంట్ మల్టిపుల్ టైమ్ స్లాట్స్లో ఉన్నాయి కాబట్టి మార్నింగ్ టైం స్లాట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, అది ఈవినింగ్ టైం స్లాట్స్ మీ కన్వీనియంట్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియోని మీ సర్కిల్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళకి మీరు షేర్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఉపయోగపడే అవకాశం చాలా ఎక్కువ ఉంది.